హలో అండి. నేను డాక్టర్ మాధవి లత. ఈరోజు మా హాస్పిటల్‌లో ఈ బేబీ నార్మల్ డెలివరీ అయింది. చూడండి ఎంచక్కా ఎంత ముద్దుగా, చబ్బీగా, క్యూట్ బేబీ 3 కేజీ బేబీ. వీళ్ళ మదర్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ 2 డెలివరీస్‌లో ఫస్ట్ పాప, సెకండ్ పాప. ఫస్ట్ పాప 6 ఇయర్స్ అరౌండ్, సెకండ్ పాప 3 ఇయర్స్ అరౌండ్. ఇంకా థర్డ్ డెలివరీలో మళ్ళీ పాప పుడితే ఎట్లా అని వాళ్ళ అత్తగారు 1 ఇయర్ ముందే ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లాగా ఎవరి దగ్గరకో తీసుకెళ్ళి సమ్ విలేజ్లో మంది ఇప్పించిందంట. ఆ మందు వేసుకున్నాక చాలా అంటే పథ్యం అంటారు కదా, ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్తే నాన్ వెజ్ కంప్లీట్గా అవాయిడ్ చేసి వేడి పదార్థాలని ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏవో అని 1 ఇయర్ మొత్తం అవన్నీ పాటించి వాళ్ళు ఇచ్చిన మందు మంత్లీ వన్స్ పౌడర్ లాగా ఏదో మందు ఇచ్చారు. అవన్నీ వేసుకొని తర్వాత వాళ్ళు థర్డ్ ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ వెళ్ళారు. అంటే డాక్టర్ దగ్గర హెల్త్ చెకప్స్ అలాంటివి కాదు. ఇది నేను చెప్పినట్టుగా ఈ షెడ్యూల్లో వీళ్ళు ప్లాన్ చేసుకొని థర్డ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోయి, సో దేవర్ కాన్ఫిడెంట్ అనమాట. ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో బాబు వస్తాడు, మేము ఇవన్నీ పాటించాం కదా అనేసి. సో ఈరోజు డెలివరీ అయ్యాక మంచి క్యూట్ గర్ల్ బేబీ పుట్టింది. ఇంకా గర్ల్ బేబీని చూసి వాళ్ళు మొత్తం డిప్రెషన్గా స్టార్ట్ చేసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసి మాకు ఎలా అయింది, ఇదంతా పాటించాం కదా, ఇలా ఇది ఎలా జరిగింది అని వాళ్ళు ఇంకా ఆలోచించుకుంటూ ఇలా ఉండిపోయారు. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మీరు ప్లసెంటాని చూసి మా ఆయని చూసి ఈసారి మిస్ కాకుండా మీరు చేయండి, మేము ఫోర్త్ ప్రెగ్నెన్సీలో పాటిస్తాము, దాన్ని బట్టి మీరు కంపల్సరీగా ఎవరు పుడతారు ఏంటి, మేము నెక్స్ట్ ఏం చేయాలి అన్నీ అడుగుతుంటే మేమైతే ప్లసెంటాని చూసి చెప్పలేము, ఇంకా మీ ఇష్టం అని మేము చెప్పాం. కానీ ఇది చూడండి ఎట్లా ఎట్లా చేశారు అంటే థర్డ్ ప్రెగ్నెన్సీకి ముందు ఇవన్నీ పాటించి లాస్ట్కి ఏమైంది, పాప పుట్టింది. కానీ హెల్దీగా ఉంది కదా, మరి అట్లా ఈ ఈ టైంలో కూడా ఈ డికేడ్లో కూడా మరీ ఇంతగా పాప బాబు అని ఆలోచిస్తున్నారు అంటే ఇంక నేనేం చెప్పాలని అర్థం కావట్లేదు. ప్లీజ్ మైండ్ సెట్స్ చేంజ్ చేసుకోండి అవేర్నెస్ కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. బట్ వీ లవ్ బేబీస్, ఫీమేల్ బేబీస్ ఆర్ ఆల్వేస్ వెరీ నైస్. థ్యాంక్ యూ.